What is the business finance? What is the business finance? బిజినెస్ అంటే వ్యాపారం, ఫైనాన్స్ అంటే డబ్బు, ఆర్థికం. సో తెలుగులో చూసినట్లయితే వ్యాపార విత్తం అనగానేమి, ఫైనాన్స్ అంటే విత్తం, విత్తానికి మరొక పర్యాయ పదం ఏంటిదంటే డబ్బు. విత్తం అంటే డబ్బు, అంటే వ్యాపారానికి కావాల్సిన మనీ. సో బిజినెస్ ఫైనాన్స్ అంటే వ్యాపారం యొక్క డబ్బు, వ్యాపారం యొక్క మనీ అనగానేమి అంటే సింపుల్ అండి. ఒక వ్యాపార సంస్థ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తమ లక్ష్యాలను సాధించడానికి, వ్యాపారం బిజినెస్ ఎందుకు పెడతామండి మనము? డబ్బులు సంపాదించడానికి, మనీ ఎర్న్ చేయడానికి. సో లక్ష్యాలను సాధించడానికి వ్యాపార కార్యకలాపాల నియంత్రణకు, తర్వాత వ్యాపార నిర్వహణకు అవసరమైన విత్తాన్ని, విత్తం అంటే డబ్బు, అవసరమైన విత్తాన్ని వ్యాపార విత్తం అంటారు. సో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఒకసారి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసము ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటిది? డబ్బులు, మనీ. ఫండ్స్ అంటే మనీ బై బిజినెస్ టు ఈజీ అవుట్ ఇట్స్ వేరియస్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ ఫైనాన్స్. అంటే ఒకసారి విజువల్లో చూడండి, విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. బిజినెస్ పెట్టడానికి మనకు ఫైనాన్స్ అనేది అవసరం కదా. ఫైనాన్స్ అంటే డబ్బు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, అంటే ఈ బిజినెస్లో మనం కొన్ని ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలి అంటే ఏం చేయాలి? మనీ కావాలి. బిజినెస్లో మ్యాన్ పవర్ కావాలి అంటే యజమానులు అంటే ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలన్నా ఫైనాన్స్ కావాలి. ఫైనాన్స్ అంటే డబ్బు, ఇదే డబ్బు, ఫైనాన్స్ డబ్బు. ఇంకా బిజినెస్ కంట్రోల్ చేయడానికి, బిజినెస్లో కావాల్సిన ఫర్నిచర్ పర్చేజ్ చేయడానికి, మిషన్స్ పర్చేజ్ చేయడానికి, ఎవ్రీథింగ్ దేనికొక దానికి ఫైనాన్స్ అనేది అవసరం. ఫైనాన్స్ అంటే డబ్బు. సో అందుకే మనకు ఇది 2 మార్క్స్ కనుక మీరు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే బిజినెస్ ఫైనాన్స్ అంటే సింపుల్గా ఈ డెఫినేషన్ రాయండి. తెలుగు మీడియం వాళ్ళు అయితేనేమో వ్యాపార విత్తం అంటే ఈ డెఫినేషన్ రాయండి. ఇది మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిఈసి వాళ్ళకైతే ఈ కామర్స్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన ప్రశ్న. సో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ కంటెంట్ చదివినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్ సంబంధించి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ను మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అయితే రీడ్ చేయండి. తప్పకుండా మీ బ్రెయిన్లో ఒక విజువల్ ఎఫెక్ట్తో బ్రెయిన్లో సేవ్ అవుతుంది. ఖచ్చితంగా అది యాన్యువల్ ఎగ్జామ్లో గుర్తుకుంటుంది. మీరు దానికి రిలేటెడ్ రాసినా కూడా మార్కులు పడతాయనే చట్టం ఉంది. కాబట్టి ఈ విధంగా నేను వీడియో చేసిన విధంగా మీరైతే క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఒక స్టోరీ రూపంలో రీడ్ చేయండి. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే. జై కామర్స్ స్టూడెంట్స్.